ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తూ స్వరాకి దగ్గరై అభికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాబీ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ అయితే అభి తీసుకువెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ, నిన్ను ఎప్పటికీ కలుసుకోలేనేమో, నన్ను అభి సార్ తీసుకువెళ్ళిపోతున్నాడు. నేను ఇప్పుడు నిన్ను ఎలా కలుసుకోవాలమ్మా? నాకు ఏమీ తోచడం లేదు. నేను ఏ ప్లాన్ చేసినా అది రివర్స్ అయిపోతుంది. నీ దగ్గరికి ఇక జీవితంలో రాలేనా? ఈ అభి నన్ను దూరంగా తీసుకువెళ్ళిపోతాడా? ఏం చెయ్యాలో అర్థం కావడం లేదమ్మా అంటూ ఇక బాధపడుతూ ఉంటాడు. బాబీ అయితే, బాబీ, నిన్ను నన్నుకి ఎవ్వరూ దూరం చేయలేరు. మనం వీళ్ళందరి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం బాబీ. ఇక మీ అమ్మని నువ్వు ఈ జన్మలో కలుసుకోలేవు. నిన్ను దూరంగా తీసుకువెళ్ళిపోయిన తర్వాత నిన్ను మెల్లిగా నేను మార్చుకుంటాను. అప్పటి వరకు ఇలా మొండిగా ఉండక తప్పదు అంటూ అభి అయితే అనుకుంటూ ఉంటాడు. మరొక వైపు ఇక స్వర అయితే బాబీని చూడ్డానికి బయట గేటు దగ్గరుండి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఎప్పటికీ వాచ్మెన్ మాత్రం లోపలికి పంపించకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎప్పటికీ నేను లోపలికి వెళ్ళాలి, ఎప్పుడు బాబీని చూడాలి, కైలా అయినా కనిపిస్తే బావుండు, ఏదో రకంగా నాకు బాబీని చూపించేది అంటూ స్వర అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు కైలా కూడా స్వర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మాయి మేడం ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడ బాబీని అభి సార్ తీసుకువెళ్ళిపోతున్నాడు. ఇక ఎప్పటికీ మళ్ళీ మీరు కలవలేరు. బాబీని ఎలా దక్కించుకుంటారు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది కైలా అయితే. ఇంతలో ఇక కాంచన అయితే వస్తుంది. మేడం, నన్ను క్షమించండి, బాబీని ఒక్కసారి చూడనివ్వండి, బాబీని కలిసి వెళ్ళిపోతాను మేడం అంటూ అనగానే, చూడు, నీకు స్పెషల్గా చెప్పాలా? బాబీని చూడ్డానికి వీల్లేదు. నువ్వు వాడి దగ్గరికి వస్తే ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తారు. మళ్ళీ ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పై అధికారులకి నేను సమాధానం చెప్పుకోవాలి. నేను నీకు అలాంటి అవకాశమే ఇవ్వను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ కాంచన అయితే ఇక కోపంగా సమాధానం చెప్పి లోపలికైతే వెళ్ళిపోతుంది. అయ్యో, ఎంత అడిగినా ఈ మేడం మనసు కరగడం లేదే. నా బాబీని ఇక్కడున్నంత వరకు చూడలేనా? ఏం చెయ్యాలి? నేనేమి చెయ్యలేకపోతున్నాను అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది స్వర. ఇక కాంచన అయితే లోపలికి వెళ్ళి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నీ కొడుకుని ఎప్పుడో నీ మొగుడు కూడా పంపించేశానే పిచ్చిదానా, ఆ విషయం తెలియక నువ్వింకా పాపం ఏంటో అనుకుంటున్నావు. బాబీ లోపలే ఉన్నాడని వాణ్ణి కలవాలని అనుకుంటున్నావు. కానీ ఎప్పుడో బాబీని వాళ్ళ నాన్న తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ కాంచన అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో స్వరాజ్యం అయితే, ఇది చాలా శాడిస్ట్ది. ఒక తల్లి కొడుకుని విడదీసింది. డబ్బు కోసం ఆ దుర్మార్గుడు కూడా పంపించేసింది. పాపం ఆ బాబీ ఎంత బాధపడుతున్నాడో ఏంటో. ఆ దేవుడు అనేవాడే ఉంటే దీనికి ఖచ్చితంగా శిక్ష వేస్తాడు అంటూ స్వరాజ్యం అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీని చూపించకపోయేసరికి స్వర అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్తుల్లోకి బయట అయితే కైలా ఎదురు చూస్తూ ఉంటుంది. కైలా, నువ్వెప్పుడొచ్చావు కైలా? నువ్వు జైల్లో ఉంటావు కదా, అక్కడ లేవా అంటూ అడుగుతూ ఉండగా, లేదు మేడం, మీకోసమే ఉదయం నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నాను. మీరు ఎప్పుడు వస్తారా, మీకు ఈ విషయం ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తున్నాను. మీరిప్పటికి వచ్చారు అంటూ అనగానే, ఏమైంది కైలా? బాబీ గురించి అన్నా చెప్పడానికి వచ్చావంటూ అనగానే, అవును మేడం, ఆ కాంచన మేడం అభి సార్ దగ్గర డబ్బులు తీసుకుని అభి సార్తో చేతులు కలిపి బాబీని వాడితో పంపించేసింది మేడం. ఇప్పుడు అభి సార్ బాబీని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు మేడం. ఇప్పుడు బాబీని మీరు ఎలా కలుసుకుంటారు మేడం అంటూ ఉండంగానే ఇక స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి కైలా నువ్వు చెప్పేది? అభి తీసుకువెళ్ళిపోయాడా? ఇక బాబీని నాకెప్పటికీ దక్కనివ్వడా? నేను ఏం చెయ్యాలి అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది స్వర. మనం ఇప్పుడే మొత్తం వెతుకుదాం మేడం, ఎక్కడో దుక్కున దొరకొచ్చు కదా. రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో ఎక్కడో దుక్కున దొరికే అవకాశం ఉంటుంది కదా. అది సార్ ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో ఉంటారని నాకైతే అనిపిస్తుంది. మనం ముందు అక్కడికి వెళ్దామా మేడం అంటూ అనగానే
సరే మనం అక్కడికి వెళ్ళి చూద్దాము అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది. మరొక వైపు ఇక ఇంద్ర అయితే మెడికల్ సీట్ తీసుకుని మెడికల్ షాప్కి అయితే వస్తాడు. ఇక ఆ సీటు చూపించి ఈ టాబ్లెట్స్ ఇచ్చింది మీరేనా అంటూ అనంగానే అవును నేనే ఇచ్చాను అంటూ చెప్తూ ఉంటాడు. మెడికల్ షాప్ అతనైతే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయేనా ఇక్కడికి వచ్చి తీసుకున్నదని ఇంద్ర అయితే అడుగుతూ ఉండగా అవును ఈమె వచ్చి మందులు తీసుకుంది అంటూ చెప్పంగానే మరి నువ్వెందుకు ఇలాంటి మెడిసిన్ ఇచ్చావు, ఏ మెడిసిన్ ఇవ్వాలో కూడా నీకు తెలియదా అంటూ ఇంద్ర అయితే నిలదీస్తాడు. చూడండి సార్, ఈ మెడిసిన్ మా షాప్లోనే లేదు, నేను అసలు ఈ మెడిసిన్ ఆమెకి ఇవ్వేలేదు. ఆ రోజు కంగారులో కోపంలో ఆవిడ ఏం చేసిందో నాకేం తెలుసు అంటూ చెప్తూ ఉండంగానే కంగారు కోపమా ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటాడు ఇంద్ర. ఆ రోజు ఆమె భర్త వచ్చాడు, అనరాని మాటలన్నీ అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలియదు, టాబ్లెట్స్ కూడా విసిరి నేలకేసి కొట్టాడు. తర్వాత ఆవిడ టాబ్లెట్స్ తీసుకుని కంగారుగా తన భర్త అడిగిన ఏ మాట చెప్పకుండా కంగారుగా వచ్చేసింది సార్, అంతే జరిగింది అంటూ మెడికల్ షాప్ అతను చెప్పంగానే ఆ మాటకి ఇక ఇంద్ర అయితే అనుకుంటూ ఉంటాడు. స్వర నీ తప్పేమీ లేకపోయినా నిన్ను చాలా బాధ పెట్టాను, అనరాని మాటలన్నీ అన్నాను. సన్నీ చెప్పింది నిజమే స్వర, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. నేను అభిగాడిని వదిలిపెట్టను. ఒరే అభి, నీ కారణంగానే నా సన్నీకి ఈ పరిస్థితి వచ్చింటుందిరా, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంద్ర. అయితే ఇంతలో ఇక స్వర అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తుంది. ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. అక్కడైతే ఎక్కడా కనిపించడు బాబీ. అయితే అయ్యో ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి, బాబీ ఇక్కడ కూడా లేడే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, బాబీని ఎలా కలుసుకోవాలి. ఇప్పుడు గనక బాబీ కనిపించకపోతే జీవితంలో నాకు ఇంక ఎప్పటికీ బాబీ కనిపించడు, నేను ఎప్పటికీ ఇక బాబీనే చూడలేను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. దేవుడా, ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? బాబీని నాకు దగ్గర చేసినట్టే చేసి వాడిని జైలు పాలు చేశావు. ఇప్పుడు ఏకంగా అభితో కలిపి దూరంగా పంపించేస్తున్నావు. నేను ఏం చెయ్యాలి? నా బిడ్డను ఎలా కలుసుకోవాలి? నాకేదోటి మార్గం చూపించు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది స్వర. అయితే ఇంతలో ఇక బాబీ అయితే స్వరాన్ని చూస్తాడు. స్వరాన్ని చూసి అమ్మాని పిలిస్తే ఎక్కడ అభి మళ్ళీ కనిపించకుండా దూరం చేస్తాడని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను అమ్మని ఎలా కలుసుకోవాలి, నేను ఎలా అమ్మకి దగ్గర అవ్వాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇక అభి అయితే బాబీ వైపే చూస్తూ ఉంటాడు, ఎక్కడికన్నా వెళ్ళిపోతాడేమో అని. ఇంతలో ఇక అభి అయితే అబ్బాయి టాయిలెట్ వస్తుంది అని చెప్పంగానే సరే పద నేనే తీసుకువెళ్తాను అంటూ ఉంటాడు. ఇక అభి అయితే ఇంతలో ఇక పైకి లేచి వెళ్తున్నట్టే వెళ్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్టయితే నటిస్తాడు. బాబీ ఏమైంది, ఏం జరిగింది బాబాయ్, లెగు బాబాయ్ అంటూ కంగారు పడుతూ ఉంటాడు అభి. అయితే ఇంతలో ఇక పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకురావడానికి అయితే వెళ్తాడు. ఇప్పుడే వచ్చేస్తాను బాబాయ్, వాటర్ తీసుకువస్తాను అంటూ ఇక వాటర్ బాటిల్ కోసం వెళ్ళంగానే ఇంతలో వాటర్ బాటిల్ కోసం వెళ్ళిన అభిని చూసి ఇక బాబీ అయితే అక్కడి నుంచి పరుగున స్వర దగ్గరికి అయితే వచ్చేస్తాడు. అమ్మా నన్ను అబ్బాయి ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్నాడమ్మా, నీకు దూరం చెయ్యాలని చూస్తున్నాడు, నువ్వు లేకుండా నేను బ్రతకలేనమ్మా, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో, మళ్ళీ వస్తే నన్ను నీ నుంచి దూరం చేస్తాడు, ఇప్పుడు నన్ను నీకు దూరంగా తీసుకువెళ్ళిపోయి ఎప్పటికీ మన ఇద్దరం కలవకుండా చెయ్యాలని ప్లాన్ చేశాడమ్మా అంటూ అనంగానే నువ్వు కంగారు పడకు బాబీ, నిన్ను ఖచ్చితంగా నేను తీసుకువెళ్తాను, నిన్ను నన్ను ఎప్పటికీ అభి దూరం చెయ్యలేడు అంటూ చెప్తూ ఉంటుంది స్వర. ఇంతలో ఇక అభి అయితే వస్తాడు. ఏంటి బాబీ, కళ్ళు తిరిగిపోయినట్టు పడిపోయి నటించి నువ్వు మీ అమ్మ దగ్గరికి రావడానికి ఇంత మోసం చేస్తావా, ఎందుకు ఇలా చేశావు అంటూ అనంగానే నీలాంటి చీటర్ దగ్గర నేను ఎప్పటికీ ఉండలేను, నాకు నా కన్న తల్లే కావాలి, నువ్వు గనుక నన్ను బలాన్ని తీసుకువెళ్ళి అమ్మకి దూరం చెయ్యాలని చూస్తే మాత్రం ఆ మరుక్షణమే నువ్వు తీసుకెళ్లిన చోటే నా ప్రాణాలు తీసేసుకుంటాను, నా శవం తప్ప నీకు ఇంక ఏమీ దొరకదు, నన్ను శవంగా చూడాలనుకుంటేనే నువ్వు నీ కూడా తీసుకుని వెళ్ళు, లేకపోతే నన్ను అమ్మతోనే వదిలే అంటూ ఇక బాబీ అయితే అభికి దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.